లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రంగం సిద్ధమైంది. ఈ బిల్లుల ప్రతిపాదనలను ఎంపీలకు పంపింది కేంద్రం. నియోజకవర్గాల పునర్విభజనపై పలు ప్రతిపాదనలు చేసింది కేంద్రం. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని సిఫార్సు చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం ఇచ్చింది. 331 రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది కేంద్రం. డీలిమిటేషన్ ప్రక్రియకు కూడా లైన్ క్లియర్ అయింది. ఆర్టికల్ 55, 81 సవరణకు సర్క్యులర్ జారీ చేసింది కేంద్రం. ఈ నెల 16 పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు చర్చకు రానుంది. ప్రాతినిధ్య చట్టాన్ని ఆర్టికల్ 55 వర్తిస్తుంది. ఆర్టికల్ 81 పార్లమెంట్లో సభ్యుల సంఖ్యను చెబుతుంది. నియోజకవర్గాల సరిహద్దులు తాజా జనాభా ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ సెన్సస్ ఆధారంగా త్వరితగతిన డీలిమిటేషన్ చేసి అమలు చేయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఓవరాల్ అప్డేట్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. అక్షయ, ఎల్లుండి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో కీలకంగా మహిళా రిజర్వేషన్లు అంటే 33% మహిళలకు లోక్సభలోను అసెంబ్లీలోను అమలు చేసేటటువంటి అంశం సంబంధించినటువంటి బిల్లు, దాంతోపాటు డీలిమిటేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. కీలకంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇప్పటికే లోక్సభ ఎంపీలకు రాజ్యసభ ఎంపీలకు కూడా ముసాయిదాకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఇప్పటికే కేంద్రం వాళ్ళకు అందజేసింది. సో దాంట్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాలను మొత్తం 850కి చేరుస్తున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. అంతేకాదు దీనిలో రాష్ట్రాలకు ప్రత్యేకంగా 815 లోక్సభ స్థానాలు చేరుకోగా మొత్తం 35 లోక్సభ స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పెరగబోతున్నాయనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు జరిగిన తర్వాత అంటే దాదాపు 50% క్రైటీరియాలో పెంచుతున్నట్లుగానే తెలుస్తుంది. ఏ విధంగానైతే ప్రస్తుతం ఉన్నటువంటి 543 స్థానాలకు మిగతా అంటే 272 స్థానాలను ఒకవైపు ఓవరాల్ గా పెంచుతూనే దాంతోపాటు మిగతా 35 స్థానాలను కేంద్రపాలిత ప్రాంతాల్లో పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడే ఎందుకు ఇంత అర్ధాంతరంగా ఈ బిల్లును తెరపైకి తీసుకొచ్చారు అనేటువంటి అంశంపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పడుతుంది. అందుకోసమే ఇప్పుడు ఈ బిల్లును తీసుకురావడం వల్ల 2029లో జరిగేటటువంటి ఎన్నికల్లో వీటిని అమలు చేయడం సాధ్యమవుతుందనే విషయాన్ని కేంద్రం స్పష్టం చేస్తుంది. ఎందుకంటే 2029లో జరిగేటటువంటి లోక్సభ సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, లేదంటే సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఆ సమయంలో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 33% మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయొచ్చు అనే విషయాన్ని కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. మొదట అటు పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి బిల్లును ఆమోదించడంతో పాటు అంటే మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేస్తామనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు. దాంతోపాటు ఈ నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి బిల్లును కూడా ప్రతిపాదిస్తారు. సో వీటిని ప్రతిపాదించడంతో పాటు నియోజకవర్గాల పెంపు అనేది ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. సో ఆ కమిషన్ పూర్తి స్థాయిలో కసరత్తు చేయడం, ఏ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, ఓవరాల్ గా పార్లమెంట్ లో పెరుగుతున్నటువంటి అంటే లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని, వీటిని ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా మొత్తం ఒక కసరత్తు జరుగుతుంది. ఆ కమిటీ మొదట కేంద్ర స్థాయిలో పార్లమెంటులో అంటే లోక్సభకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన చేస్తారు. అందులో మహిళా రిజర్వేషన్లు, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కూడా ఫైనల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి మొత్తం కూడా కొంత సమయం పడుతుంది. అందుకోసమే ఇప్పటికిప్పుడు ఈ బిల్లును తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా కేంద్రం స్పష్టం చేస్తుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఏ విధంగానైతే తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఈ బిల్లును తెరపైకి తీసుకొచ్చారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణతో
పార్లమెంట్ ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి ప్రత్యేక సమావేశాల్లో వ్యవహరించాలనే దాని మీద కూడా ఒకవైపు రేపు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగేటటువంటి ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఓవరాల్ గా కూడా ఇప్పటికిప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఏం కాదు. మేము ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అంటే 2023లోనే మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్కు పార్లమెంట్